సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను ఎంతో సుందరుడమ్మ తాను ధవలవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు అవని 10,000 బహుశ్రేష్ఠుడా తండు ధవలవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు అవని 10,000 బహుశ్రేష్ఠుడా తండు ఎవరు ఇలలో అతని సమరూప పురుషుడు ఎవరు ఇలలో అతని సమరూప పురుషుడు అవలీలగానతని గుర్తించగలనమ్మ అవలీలగానతని గుర్తించగలనమ్మ ఎంతో 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 సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను ఎంతో సుందరుడమ్మ తాను పాలతో కడిగిన నయనాలు కలవాడు పాలతో కడిగిన నయనాలు కలవాడు విలువగు రతనాల వలె పొదిగిన కనులు పాలతో కడిగిన నయనాలు గలవాడు పాలతో కడిగిన నయనాలు కలవాడు విలువగు రతనాల వలె పొదిగిన కనులు కలుషము బాపెడు కమలాల కనుదోయి కలుషము బాపెడు కమలాల కనుదోయి విలువైన చూపొసగు వరమేరి తనయుడు విలువైన చూపొసగు వరమేరి తనయుడు ఎంతో 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 సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయాను ఎంతో సుందరుడమ్మ తాను కనుల వెంబడి కన్నీరు రానీయక నా
నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కన్నుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా. దేవుని సన్నిధిలో చేరిన రెవరెండ్ జాన్ జేసరత్నాయి గారి యొక్క విడువబడిన కుటుంబీకులకు, ప్రియమైన సోదరికి, బిడ్డలకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. సెక్రటరీ గారికి అందరూ మరణ చెప్దాము గట్టిగా, మరణాతా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ మరణాత. అలాగే సెక్రటరీ అమ్మ గారు మన మధ్య ఉన్నారు, అందరూ కలిసి మరణ చెప్దాం. మరణాత మరణాత. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదమగును. మీ పై నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రవర్తన ఫలములను శ్రద్ధగా గైకొనవలనని నీ వాక్య గ్రంథములో మీరు ఇచ్చినటువంటి విధిని బట్టి ఈ సమయంలో మాకు ఎంతో ప్రియమైన నీ దాసులు రెవరెండ్ జాన్ జేసరత్నం గారు నీ సన్నిధిలో చేరి ఏడాదైంది. ఎంతో సంతోషంగా ఉన్నారు నీ సముఖంలో. భూమి మీద దుఃఖములో మా ప్రియ సోదరి మీరు అనుగ్రహించినటువంటి కుమార్తెలు, కుమారుడు, వారి కుటుంబములు ఉన్నప్పటికీ వారు ఓదార్చబడతారని మీరు కొండ మీద చెప్పిన మాటను బట్టి, ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయునని వ్రాయించిన వాక్యమును బట్టి
ఇంతవరకు నీ ఆదరణ వలనను క్రైస్తవ నిరీక్షణ వలనను ధైర్యము తెచ్చుకొని నీ దాసుడు పరుగు పందెములో పరిగెత్తి ఒక చోటుకు వచ్చేసరికి నీవు పిలువగానే నీ పిలుపుని అందుకుని ఆ బహుమానము ఈ పరుగునకు రావలసిన ఫలమును పరలోకములో మీరు సిద్ధపరిచినారు, అందుకోవడానికై నీ దగ్గరకు వచ్చారు. తండ్రి, మేమందరము వారిని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, వారి మంచి ఫలాలను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా కుటుంబానికి మా అందరకును మీరు దయచేయమని, నీ ఆశీర్వాదమును ఆదరణను మాకు దయచేయమని త్వరగా వచ్చున్న యేసు ప్రభు ద్వారా నిన్ను వినయముగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మనసంతా నీ ధ్యాసే, మాటల్లో నీ వాంసే, ప్రతి చోట ప్రతి సంవత్సరము కూడా సభలకు సంబంధించిన ఎన్నో పనులు
వారికి అప్పగించి వారి చేతుల మీద మన ప్రెసిడెంట్ అయ్య గారు జరిగిస్తుండేవారు. మా బావగారు జాన్ అయ్య గారికి ఎంత సహకారులుగా ఉన్నారు, అలాగే సజీవరావయ్య గారు కూడా అంతే సహకారులుగా ఉండి మరి చివరి వరకు నమ్మకముగా పనిచేశారు. అలాగే మరి ఎంతో చురుకుదనము అన్ని విషయాల్లో. ఏదైనా సమస్య వస్తే జాన్ జేసఫ్ గారు ఉన్నారు, మా బావగారు ఉన్నారు అని మాకు, మిషన్ ఏదైనా పని వస్తే జాన్ జేసఫ్ గారు ఉన్నారని అయ్యగారు, అలాగా అందరి నాలుకల్లో నాలుకగా ఉండేవాడు, అందరి మనసుల్లో ఉండేవాడు మరి మా బావ. మరి ప్రెసిడెంట్ అయ్య గారు మా బావను ఎక్కువ ఎంతో ప్రేమించారు, కుటుంబాన్ని ఎంతో ప్రేమించారు. చాలాసార్లు సమయం వచ్చినప్పుడల్లా జాన్ జేసఫ్ గారు త్వరగా వెళ్ళిపోయారు, వారు ఉంటే ఇంకా మంచిది ఇంకా మంచిది అనేసార్లు వారు అయ్యగారు మాతో మాట్లాడడం జరిగింది. కారణం వారి మీద ఉన్న ప్రత్యేకమైన అభిమానము. కనుక ఈరోజు ఆ అభిమానముతో ఆ ప్రేమతో మరి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మా కుటుంబమును ప్రేమించి అందరికంటే ముందుగానే వచ్చేసారు ప్రెసిడెంట్ అయ్య గారు. దేవునికి మహిమ కలుగును గాక. కార్యక్రమం ప్రారంభం కాకముందే ప్రెసిడెంట్ అయ్య గారు, సెక్రటరీ అయ్య గారు మన మధ్యకు వచ్చేసారు. అయ్యగారికి సమయము మరి ప్రయాణం చేయడానికి చాలా తక్కువగా ఉంది కనుక అందరూ కూడా శ్రద్ధ కలిగి అయ్యగారు చెప్పే మరి ఆ అమూల్యమైన మాటలు శ్రద్ధగా వినవలసిందిగా అయ్యగారిని ఆహ్వానిస్తున్నాము. జీవాధిపతి నీ వంటి వారు ఎవరు? అందుచేతనే మీరన్న మాట, పునరుద్ధానమును నేనే, జీవమును నేనే. మరెవరికి ఈ మాటలు చెప్పుకోవడానికి వీలు లేదు. ఎందుకనగా నీవు మన్ను నుండి తీయబడినావు, మన్నైపోతావు. మనుషులందరికీ ఈ మాట చెందును కానీ నీవు మన్ను కాలేదు, నువ్వు మన్ను నుండి తీయబడలేదు. ఈ మర్మము లోకజ్ఞానులకు అర్థము కాదు, కానీ నిన్ను కలిగిన మాకు నీ యందు విశ్వాసం ఉంచుట గొప్ప ధన్యత. ఆ ధన్యతను కలిగిన వారు భూమి మీద బ్రతికినను ధన్యులే, భూలోక జీవనమును ముగించుకున్నను ధన్యులే. అందుచేతనే క్రీస్తునందుండి మృతులు ధన్యులని వ్రాయుము అని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. ఇంత గొప్ప మహిమలో మేము ఉన్నాము, ఇంత గొప్ప ఔన్నత్య స్థితిలో మమ్మ ఉంచినావు కేవలము క్రీస్తు ప్రభువా నిన్ను బట్టి. మరి నీ సేవ చేయడము, ఎవరిని నువ్వు పిలుచుకున్నావో ప్రత్యేకించుకున్నావో అనాదిలో సంకల్పించుకున్నావో వారికి అనుగ్రహించబడిన భాగ్యం. ఆ భాగ్యమును నీ దాసులు మాకెంతో ప్రియులైనటువంటి రెవరెండ్ జాన్ జేస్ రత్నం గారు వారు కలిగిన వారుగా జీవించి యేసునామధారులందరూ ఎంతో ధన్యులు. వారు భాసురమైనట్టి స్థితిలో బ్రతుకుచూతురు. భాసురమైన స్థితి, మహిమ స్వాస్థ్యములో పాలి భాగస్థులయ్యేటట్టి ధన్యత నీ ప్రియ దాసునికి మీరిచ్చినందుకు స్తోత్రములు చెల్లించచ్చు. కొద్ది నిమిషములు ప్రభువా నీ కుమారుడు చేసిన సేవల్ని జ్ఞాపకం చేసుకుంటూ వాక్యము చేత ఒకరిని ఒకరము బలపరుచుకొనబోవచ్చు ఉండగా నిలిచిన ఈ నీ దీన సేవకుని మరుగు చేయము, నిన్ను బయలుపరుచుకొనుము. కుటుంబమునకు ఆధారముగాను ఆదరణగాను మీరుండి నిన్ను విడువను ఎడబాయిను. నా సేవకుడైన మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండేదనని యెహోషువతో చెప్పి ఎంత గొప్ప పనులు ఆయన ద్వారా జరిగించినారు. ప్రియమైన మా సోదరి ద్వారా, బిడ్డల ద్వారా
ఘనమైన కార్యములు మీరు జరిగించుకుంటూ మహిమ పొందుము. త్వరగా వచ్చున్న యేసు ప్రభు ద్వారా నిన్ను వినయముగా బ్రతిమలాడుచు ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. మంగళధ్వనులతో శృంగారపురమోవే లొంగోచున్నది ముంగిట, పొంగి పారుచు మరణ నదిత రంగములు చేలంగుచున్నవి. భంగపడకుడి మనకు క్రైస్తవ సంగమను పెను నావ ఇదిగో. దారుణమగు మరణ వరాది దాటాయవు వారి సఖ్యము సోదరా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదమగును అని దేవుని వాక్యములో వ్రాయబడ్డ మాట. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు 112వ కీర్తనలో వ్రాయబడినటువంటి మాటలను బట్టి క్రీస్తును కలిగి ఉండుటయే నీతి. ఆయన ద్వారా నీతిమంతులముగా మనము తీర్చబడుచున్నాము. జస్టిఫికేషన్ బై ఫెయిత్. గనుక ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి మార్గమును కోరుకొని, శిలువ మార్గమును కోరుకొని, సిపాయి మార్గమును విడిచిపెట్టి, ఆయుధమును విడిచిపెట్టి, శిలువను చేపట్టుకొని దేవుని యొక్క సేవలోనికి వచ్చి దేవుని సేవలోనే జీవితమును ముగించుకోవడం అనేది రెవరెండ్ జాన్ జేసురత్నం గారి జీవితంలో దేవుడు దయచేసిన గొప్ప ధన్యత. ఈ ఉత్తర ఇండియాలోని అనేక ప్రాంతాల్లో సేవ చేస్తూ ఉన్న దినాల్లో అక్కడ జరిగిన సేవ చెబుతూ ఉన్నప్పుడు నేను నా భుజం మీద తుపాకీ పెట్టుకుని మోసుకొని వెళ్ళినటువంటి ప్రాంతాలు అవి. మీరిప్పుడు సువార్తను తీసుకుని వెళ్తున్నారు అని జాన్ జేసురత్నం గారు చెప్పినటువంటి మాటలను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. సాధారణంగా సిపాయి సోల్జర్ అనగానే వారి ధైర్యము, వారి పట్టుదల, వారి మనోనిబ్బరత, వారి యొక్క స్టామినా, శక్తి, సామర్థ్యము చాలా ఉన్నతమైనవిగా ఉంటాయి. సాధారణంగా సైన్యంలో ఉన్నవారు ఎవరు కూడా పిరికివారు అని అనడానికి అస్సలు అవకాశం ఉండదు. ఆ రంగాన్ని కోరుకోవడమే వారిలో ఉండేటువంటి పోరాట పటిమ. అంటే పట్టుదలతో పోరాడము, జయము వచ్చే వరకు పోరాడము, శత్రువును తరిమే వరకు, పడగొట్టే వరకు పోరాడడానికి సిద్ధమైన వారు మాత్రమే సైన్యములో ప్రవేశిస్తారు, యుద్ధములో అడుగు పెడతారు. అంటే ప్రాణము ఇవ్వడానికైనా కానీ వెనుకాడకుండా నిలవబడగలిగేటువంటి మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని కలిగినటువంటి వారు సిపాయి. పౌలు భక్తుడు కూడా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె పోరాడము. బహుశా దైవజనుడు దేవదాసు గారికి బయలుపరిచినటువంటి బైబిల్ మిషన్లో సోల్జర్స్గా
ఇండియన్ ఆర్మీలో పనిచేసినటువంటి వారిలో నుండి సేవకులు ఎవరైనా వచ్చారా అని అంటే ఆ ప్రశ్న వేసుకుంటే దాని జవాబు కొరకు మనం వెదకాలి, కానీ మనకు వెంటనే దొరికే జవాబు ఎవరు అంటే రెవరెండ్ జాన్ జేసురత్నం అయ్యగారు. అందులో ఉండేటువంటి పౌరుషము, ఇప్పుడు క్రైస్తవ పౌరుషము, సేవా పౌరుషము అంటే సేవ కూడా పూర్వమందు ఏలియా ఒక పౌరుషము కలిగిన ప్రవక్త అని ఎలాగంటున్నారో, పౌరుషము కలిగి ఉండాలనేటువంటిది తన ఫాలోయర్స్కు, అనుచరులకు పౌలు గారు ఎలాగూ బోధించారో, దేవుని సేవలోనికి పౌరుషంతో వచ్చి పోరాడి పరుగు ముగించాను అనగా మంచి పోరాటం పోరాడాను, చేరుకోవలసినటువంటి చోటును చేరుకున్నాను అనగా లక్ష్యాన్ని చేరుకోగలిగాను అనేటువంటి తృప్తిగల మాటలు పలికేటట్టు సేవ ఎవరు చేస్తున్నారో వారు క్రీస్తు సైనికులు. రెవరెండ్ జాన్ జేసురత్నం అయ్యగారు క్రీస్తు సైనికుడు. ఆయన్ను చూడగానే ఒక పెద్ద కొండ అండ మన ఎదుట నిలవబడినట్టుగానే ఉండేది. ఎంతమంది ఉన్నా కానీ నేననేవాడిని వ్యక్తిగతంగా, మీరు రాగానే ఒక ధైర్యం, ఇంక మీరు వచ్చారు అంటే ఈ పని మీకు అప్పచెప్పేస్తే మేము నిమ్మళంగా ఉండొచ్చు అనిపిస్తుంది. సమస్యలు వచ్చినా మీరు వచ్చారు అంటే అక్కడ ఒక పరిష్కారం దొరుకుద్ది. పనిలో ఉన్న ఇంత పెద్ద పని ఎవరు చేయగలరు అనే ప్రశ్న వస్తే మీరు రాగానే రెవరెండ్ జాన్ జేసురత్నం గారు చేయగలరు అనిపిస్తుంది అని నేను అనేవాడిని. ఎంతమంది ఉన్నా కానీ జాన్ జేసురత్నం గారు వచ్చారా అని నేను అడిగేవాడిని, చూచేవాడిని, వెదికేవాడిని. వారు రాగానే ఒక నిండుదనము, ఏదో అక్కడ అప్పటి వరకు ఉన్నటువంటి లోటు తీరిపోయినట్లు, ఖాళీ నింపబడినట్లుగా భావించేవాడిని. మన తండ్రి గారు ఇక్కడ రాగానే అక్కడ కూర్చోగానే ఎదురుగా ఆ ఫోటో చూసేసరికి చాలా వేదన అయింది. మనందరికీ యేసు ప్రభు తర్వాత యేసు ప్రభువుకు ప్రియమైనటువంటి దాసుడు దైవజనుడు దేవదాసు అయ్య గారు. ఆయన ప్రార్థన, ఆయన బోధ, ఆయన నేర్పినటువంటి బోధలు, పద్ధతులు, చూపినటువంటి బాట ఈ రోజున బైబిల్ మిషన్కు ఈ స్థితి తీసుకొచ్చింది. మనము వారి రుణమును తీర్చలేము. ఏం మాట్లాడినా, ఏం చేసినా దేవుడు అట్టి గొప్ప నాయకుడిని మనకి ఇచ్చారు. దైవజనుడు దేవదాసయ్య గారి దగ్గర యౌవన కాలంలోనే, వివాహమునకు ముందుగానే, నా జ్ఞాపనంత వరకు, నేను విన్నంత వరకు 16 ఏండ్లు వయసు వచ్చేసరికి దైవజనుడు దేవదాసయ్య గారి దగ్గరకు వెళ్ళి ఆయన పాదముల దగ్గర కూర్చుని నేర్చుకొని, ఈ ప్రార్థనా పట్టు అయ్యగారి జీవితంలో అదంతా దైవజనుడు దేవదాసయ్య గారి దగ్గర ఉన్నప్పుడు దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప వరము. అలాంటి తండ్రి గారు కార్డినల్ రెవరెండ్ డాక్టర్ జాన్ అయ్య గారి యొక్క కుటుంబంలో కుమారులు, కుమార్తెలు ఉండగా, కుమార్తెల కంటే ప్రథమ ఫలము మా ప్రియమైనటువంటి సహోదరి రేప్చర్ గారు.
సాధారణంగా ప్రతి కుటుంబములో మొదటివారు అనగానే వారికి ఉండేటువంటి స్థానము చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అంటే తరువాతి వారి స్థానాన్ని కాదు అని నేను అనడం లేదు. ఒక తల్లి ఒక తండ్రి కూడా వారి జ్యేష్ఠ కుమారుని కానీ జ్యేష్ఠ కుమార్తెను కానీ అప్పుడే వారు పుట్టారేమో, ఆరంభమే వారితోనేమో చాలా ప్రేమగా గారాభంగా పెంచుకుంటారు. చిన్న కష్టం వచ్చినా కానీ తలడిల్లిపోతూ ఉంటారు తల్లిదండ్రులు. వారి ప్రేమను పొందుకుంటారు జ్యేష్ఠులు. అలాంటి జ్యేష్ఠ కుమార్తె రేప్చర్ గారు నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు వారి వివాహమునకు కూడా నేను వచ్చాను. ఈ ముదునూరులోనే వివాహము జరిగింది. అయ్యగారికి పెద్ద అల్లుడు గారు, ఇది మిషన్ అంతా ఉన్నటువంటి పేరు. తండ్రి గారు జానయ్య గారి యొక్క పెద్ద అల్లుడు గారు. మిషన్ అంతా ఇంకో పేరుంది. అయ్యగారి యొక్క కుమారులందరూ ఇప్పుడు కూడా మన వైస్ ప్రెసిడెంట్ అయ్యగారు మా బావగారు అని ఎలా తెలియచేశారో, మిషన్ అంతటికీ ఆయన బావగారే. ఎవరు పిలిచిన ఆఖరికి మా కుమారుడు కూడా బావగారు అని పిలుస్తాడు. ఎవరైనా సరే అంటే అందరి బంధువు, అందరికీ ఒకరు బంధువుగా ఉండలేరు. రెవరెండ్ జాన్ జేసరత్నం అయ్య గారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే అందరికీ ఆయన బంధువుగానే, ఎవరికి విరోధి కాదు. మనసులో ఏదైనా ఉంటే అది లోపల ఉండడానికి వీల్లేదు. అది వినేవారికి గట్టిగా వినబడే మాటగా ఉండవచ్చు, కానీ ఇక దాపరికాలంటూ ఏమీ లేవు. ఎదురుగా ధైర్యముగా మోమాటము లేకుండా మాట్లాడేవారు. మరి తండ్రి గారు రెవరెండ్ జాన్ జేసరత్నం అయ్య గారిని ఇచ్చి వివాహము చేసినప్పటి నుండి వారిరువురు కూడా జీవితాంతము ప్రేమ అనురాగము కలిగిన వారుగా జీవించారు. నేను అనుకునేది దేవుని యొక్క చిత్తము. మరి ఒక వైపున తండ్రి గారు కార్డినల్ రెవరెండ్ డాక్టర్ జానయ్య గారు పిలుపు, ఏలియా గారి యొక్క పిలుపు ఎలీషా గారికి ఆ దుప్పటి వేయగానే ఎలాగూ పొలం వదులుకొని, నాగలి వదులుకొని, పనిని వదులుకొని ఏలియా గారిని ఎలీషా గారు వెంబడించారో, మన తండ్రి గారిని రెవరెండ్ జాన్ జేసరత్నం అయ్య గారు అవును ఉన్నానండి, వస్తున్నానండి అన్నట్లుగా దేవుని సేవలోనికి వచ్చారు. మనందరం బావుగా ఎరిగింది అయ్యగారి యొక్క కుమారులు కుమార్తెలు రెవరెండ్ జాన్ జేసరత్నం గారి కంటే వయసులో చిన్నవారు. కానీ ఒక పెద్ద కొడుకుగానే అయ్యగారి పట్ల జాన్ జేసరత్నం అయ్య గారు వ్యవహరించి చాలా గౌరవముగా, ప్రేమగా, ఏ పని చేయడానికైనా కానీ వెనుకాడకుండా, పరిచర్య చేయడానికైనా, ప్రయాణములో తోడుగా ఉండడానికైనా, ఎంత బరువైనా మోయడానికైనా, ప్రతి క్షణము కనిపెట్టుకుని చూడడానికైనా అయ్యగారు ఎక్కడున్నారో అక్కడ రెవరెండ్ జాన్ జేసరత్నం అయ్యగారు ఉండేవారు. అయ్యగారు వాక్యం చెబుతూ ఉంటే కూడా బైబిల్ చదివేవారు. నేను అనుకునేవాడిని దూరం నుండి వింటున్నప్పుడు, ఎవరు ఇంత స్పష్టంగా చదువుతున్నారు బైబిల్, ఇంత గంభీరంగా చదువుతున్నారు బైబిల్. వయసు పెద్దదైన తర్వాత, ఈ దృష్టి బలము తగ్గిన తర్వాత, అక్షరాలు సరిగా కనబడకపోతే ఎక్కడైనా తడబడ్డానికి అవకాశం ఉంటుందేమో. కానీ తన యవ్వన కాలంలోనే సోల్జర్ నుండి
సేవకునిగా వచ్చినటువంటి వ్యక్తి, సిపాయిగా ఉన్నటువంటి వారు సేవకునిగా వచ్చినటువంటి వ్యక్తిగా ఎంత ధారాళంగానో చాలాసార్లు బైబిల్ చదివే వాళ్ళు కూడా బైబిల్ చదువుతూ తడబడుతూ ఉంటారు, కానీ అనర్గళముగా గంభీరముగా ఎంతమంది ఉన్నా కానీ ఆ బోధ వింటున్నవారు బోధ వైపుకు ఎలాగో మనసు పెడతారో బైబిల్ రీడింగ్ వైపు కూడా మనసు పెట్టేటట్టు రీతిలో రెవరెండ్ జాన్ జేసురత్నం అయ్య గారి యొక్క స్వరము, స్పష్టత, భాష అంత బాగుగా ఉండేది. నేను వారిని ఎంతో గౌరవించేవాడిని, వారు నన్ను ఎంతో ప్రేమించారు. వారికి మాకు మధ్య ఉన్నటువంటి బంధములో ఒక చిన్న విషయంలో కూడా ఒక్క మాట కూడా భేదము లేకుండగానే వారి యావత్ జీవితంలో నేను వారిని ఎరిగిన దినం మొదలుకొని వారు ప్రభు దగ్గరకు చేరే రోజు వరకు కూడా చిన్ని భేదము కూడా వాదము కూడా ఇది ఎలా చేద్దామంటే అలా కాదని అనడము కూడా లేదు. ఏది చెప్పినా సరే దానికి తన రెడీనెస్ను తెలియచేసేవారు. ఏమో ఆఖరి మాట కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ప్రభా, నీ మాటలు అందించి మమ్మల్ని మీరు బలపరిచి నడిపించుము. వచ్చుచున్న యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు తన ప్రియదాసుడు రెవరెండ్ డి జాన్ జేసురత్నమయ్య గారిని పిలిచి తన దగ్గర మరి వారి ఆత్మను సంతోషమైన ఆనందదాయకమైన దేశంలో భద్రపరిచారు. ఈ సంవత్సర కాలం ముఖ్యంగా సోదరి ర్యాప్చర్ గారిని, కుమారుణ్ణి, కుమార్తెలను, వారి కుటుంబాలను, ఆత్మీయ బిడలైన సంఘాన్ని ఆదరించి ధైర్యపరిచారు. ప్రభువుకే మహిమ కలుగును గాక. మరి జేసురత్నం అయ్య గారు, వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు అన్నారు ఒక మాట, బావగారు అని. 2008వ సంవత్సరానికి ముందు జానయ్య గారితో సభలకు వచ్చేవారు. ఆ దినాలలో జానయ్య గారు నాకు పరిచయం చేశారు. జేసురత్నం గారిని పరిచయం చేస్తూ, నాయన మీ బావ అన్నారు. చాలా కాలం క్రితం, అంటే ప్రతి సభలో నేను అయ్యగారి యొక్క సభలలో పాల్గొనేవారిని. అంటే ఇటు ఏలూరు ప్రాంతానికి వచ్చి కొల్లేరు ప్రాంతానికి వస్తే ప్రతి సభకు వెళ్ళేవాడిని. నేను నా సభలలో ఆహ్వానిస్తే జేసురత్నం అయ్యగారు వచ్చేవారు. అయ్యగారు ఇంకా రిఫరెన్స్ చెప్పారు చెప్పగలేదు, నోట్లో ఉండి అలా వస్తుందంటే వెంటనే ఆ రిఫరెన్స్ గంభీరమైన స్వరంతో చదువుతూ ఉండేవారు. చాలా ఆనందంగా ఉండేది. ఇక 2008వ సంవత్సరం ఆ తదుపరి జేసురత్నమయ్య గారికి నాకు చాలా దగ్గర సంబంధం. అంటే ఒకరినొకరు బావా బావా అని పిలుచుకుంటూ అన్ని పనులలో చాలా వరకు మా ఇద్దరం పనిచేస్తూ ఒకరికొకరు సహకారులుగా ఒకరొకరు పనులు జరిపించుకుంటూ మరి కార్యక్రమాలలో మిషన్ కార్యక్రమాలు సభల కార్యక్రమాలను ఏకీవిస్తూ ఉండేవాళ్ళం. అంత పరిచయం ఏర్పడింది. ఒక్కొక్కసారి ఏదైనా చిన్న కోపం నాకు ఆయా సమయాలలో వాళ్ళు వీళ్ళు పని సరిగ్గా చేయకపోతే కోపం వస్తే నేను కోపంగా మాట్లాడితే నా భుజం మీద చేయవేసి, బావా ఏం పర్వాలేదు అయ్యే అయిపోతాయి నువ్వు కంగారు పడకు ఆయన ధైర్యం చెప్పేవారు. చాలా ధైర్యంగా ఉండేవారు. అలాగే మా ఇద్దరి మధ్య చాలా ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు. ఇక సొంత బావా బామద్దుల్లాగానే మేము ఉండేవాళ్ళం. ఆయన ప్రేమ అంత గొప్పది. మరి దేవుని చిత్తం ఏమైందో మనకు తెలియదు, కానీ ప్రతి వారికి ఒక మాట ఉంటుంది, డెత్ ఈజ్ యూనివర్సల్.
అంటే మరణము అందరికీ సంప్రాప్తిస్తుంది. ఒకవేళ ఒకరి తర్వాత ఒకరు ఏమైనప్పటికీ మరణం అనేది సంప్రాప్తిస్తుంది. కానీ ఇక్కడ నేను చదివిన మాటలలో ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి అన్న మాట పౌలు గారు రాస్తున్నారు. ఏ మాట అనంటే, వారు ఎక్కడికి వెళ్ళారు? ప్రపంచంలో అందరికీ సందిగ్ధంలో ఉన్న మాట ఏమిటంటే, చనిపోయిన తర్వాతకి ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి వెళతాడనే దానిని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. ఎక్కడికి వెళతారు అంటే, యేసుక్రీస్తు వారిని నమ్ముకుని విశ్వసించి రక్షణ పొంది నీతిమంతులుగా తీర్చబడిన వారు ప్రభు పిలుపు అందుకుని ప్రభు దగ్గరికి వెళతాం. అది సర్వసాధారణంగా మనం చెప్పుకునే మాట. అలాగున జీవితాన్ని జీవించకుండా ఎవరిష్టం వచ్చినట్లుగా నడుచుకున్న వారు ఎంతవరకు క్రైస్తవులైనా గొప్పవాళ్ళైనా బోధకులైనా వారి మరణము తర్వాత వారి జీవితం భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. కానీ మరి దాసులు, దేవుని యొక్క దాసులు రెవరెండ్ జేసురత్నమయ్య గారు మిషన్ కొరకు చాలా పరిచర్య, చాలా పనులు జరిగించారు. ఇటు సంఘాలను ఎంతగానో ఉజ్జీవముగా నడిపించారు. ఆ రోజు రాత్రి కూడా అజ్జరంలో దేవుని పనిని బలముగా జరిగించి తిరిగి వస్తూ ఉండగా ప్రభు పిలుపు అందుకున్నారు. ఆ రోజు రాత్రి దాదాపుగా అర్ధరాత్రి అయి ఉండొచ్చేమో, కానీ వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి నేను ఫోన్ లిఫ్ట్ చేసి, అయ్యగారు ఏంటని అడిగితే, బావగారి విషయం మీకు ఏమైనా తెలిసిందా అని అడిగారు. తెలియలేదండి. ఏమిటండి? బావ ప్రభు సన్నిధికి వెళ్ళారని చెప్పారు. ఎంత షాకింగ్ న్యూస్ అన్నమాట. చాలా వేదన కలిగింది. అయితే మన నిరీక్షణ, పౌలు చెబుతున్న మాటలను బట్టి మనం చూస్తే, నిరీక్షణ మృతి పొందిన వారిని గురించి, మనము నిద్రించిన వారిని గురించి మనము దుఃఖపడుట కాదు. కానీ గొప్ప నిరీక్షణ ఏమిటి అంటే, వారు ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు వారు ముందు వరుసలో తిరిగి లేస్తారు. తదుపరి సజీవులంగా ఉన్న మనము మార్పు చెందుతామని ఇదే విషయంలో నేను మీకు మనవి చేస్తూ ఆఖరి మాట చదివాను. దాంట్లో అదేమిటి అంటే, తప్పక నిరీక్షణ గలవారమై మనమున్నాం. ఆ నిరీక్షణ ఏమిటంటే, నా యొక్క మరి మాట కూడా నేను చెప్పేది ఏమిటి అంటే, ఆయనను మనము అక్కడ కలుసుకుంటాం. అదే గొప్ప నిరీక్షణ. ఆ నిరీక్షణతోనే మనం ఆదరించబడాలి. అలాగే బైబిల్ గ్రంథంలో మరొక చిన్న మాట ఉంది, అది కూడా చదువుకుందాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనంలో, జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చేదారు. అంటే మనం అనుకుంటాం, ఏం తీసుకెళ్తాం అంటారు సర్వసాధారణంగా మాట. చనిపోతే ఏం తీసుకెళ్తాం? అన్నీ విడిచిపెట్టేస్తాం కదా. తీసుకెళ్ళేది ఒకటి ఉంది. అదేమిటి అంటే, ప్రభు కోసం మనం చేసిన పనులు. జనములు తమ ఘనతను మహిమను దానిలోనికి, ఆ మహిమ ఘనత ఏమిటంటే ప్రభు కోసం చేసిన పని, ప్రభు కోసం జీవించిన జీవితం, ప్రభు కోసం నడిచిన నడక, ఆ ప్రభు యొక్క జీవితం లేక ప్రభువును మమ్మల్ని వెంబడించిన ఆ జీవితాన్ని, దానిని మనం తీసుకుని మరి ప్రభు సన్నిధికి చేరుతామని దొంగతో కూడా ప్రభు చెప్పిన మాట, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. ఆ రక్షణ, ఆ పనిని చూసినట్లయితే మరి మిషన్ కొరకు ఆయన చేసిన పని, కుటుంబము, ఆ కుటుంబం కోసం అంటే ఎవరైనా తమ కుటుంబం కోసం చేసుకుంటారు. దానికి ప్రతి ఒక్కరు బాధ్యులే, చేస్తాం. కానీ మిషన్ విషయం వచ్చేటప్పటికి, అంటే దేవుడు బయలుపరచిన బైబిల్ మిషన్ విషయంలో ఆయన చేసిన పరిచర్యలు, ఆయన చేసిన సేవ, ఆయన జరిగించిన కార్యక్రమాలు అవి మరచిపోనివి. దేవుని యొక్క రాకడ సమయంలో అవి యొక్క గొప్ప మహిమగా ఆయనకి ఇవ్వబడి ప్రత్యక్షం కాబోతున్న దినములో మరలా ఆయన కలుసుకుంటాం. కనుక ఈ మాటల చేత కుటుంబము, మా సోదరి, మా యొక్క చెల్లి కల కుటుంబము ఆదరించబడాలని ప్రభును ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆదరించి ధైర్యపరచి నడిపించునుగాక. ఆమేన్. జాన్ జేసరతయ్య గారితో అనుబంధాన్ని, సహవాసాన్ని, ప్రేమను గురించి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు చెప్పి కుటుంబాన్ని ఆదరణకరంగా
మాట్లాడారు. సెక్రటరీ గారికి మా కుటుంబం తరపున మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అలాగే జాయింట్ సెక్రటరీ గారు, మా మూడో బావు గారు జాన్ జే సత్యనారాయణ గారికి తోడళ్ళు గారు, వారు కూడా కొన్ని ప్రత్యేకమైన మాటలు మాట్లాడవలసిందిగా వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ముఖ్యంగా మా అన్న రెవరెండ్ జాన్ ఎస్ రత్నం గారు మరి నా జీవితంలో సంపూర్ణంగా అన్న అని పిలుచుకుని అన్నతో నేను వెంబడించడం ఆయన దగ్గర ఉన్నటువంటి అనేక ఉన్నతమైనటువంటి ఆ ప్రక్రియలు నేను చూసినప్పుడు ప్రభుని స్తుతించాను. 3 విషయాలు నేను ఎప్పుడూ మర్చిపోను. చాలా విషయాలు ఉన్నాయి కానీ మా అన్నలో ఉన్నటువంటి 3 ప్రత్యేకమైన విషయాలు. ఒకటి, గొప్ప పరిచారకుడు, చాలా గొప్ప పరిచారకుడు. ఇక పరిచర్య చేయుటలో, దేవుని పరిచర్య చేయుటలో, అది సభైనా లేక దేవుని సువార్తను ప్రకటించుటలోనైనా ఇంకా ఆయనకి మించిన వారు ఎవరైనా ఉండరేమో అనిపించేది నాకు. అసలు ఎంతమంది పనివారు అక్కడ ఉన్నా ఆ పనివారితో చాలా చక్కగా పనిచేస్తూ మహాసభల్లో కానీ ఎక్కడైనా సరే ఎటువంటి వ్యక్తినైనా సరే తన దారికి తెచ్చుకోవడం బాగా మా అన్నయ్యకి చాలా అది నేర్పరితనం. అంత గొప్ప వ్యక్తి. ప్రెసిడెంట్ గారు మిషన్ పనులు ఏది అప్పగించినా సరే దివారాత్రాలు వారు పనిచేస్తున్నటువంటి ఒక గొప్ప పరిచారకుడు రెవరెండ్ జాన్ ఎస్ రత్నం గారు. నేను అందులో చాలా సంతోషిస్తూ ఉండేవాడిని. ఇక రెండవదిగా మంచి ప్రార్థనా పరుడైన. ఓ రోజు 2007 మిషన్ మధ్య విభేదాలు వచ్చినప్పుడు ముదునూరుపాడు స్వస్థతశాల ఆఫీసులో మేము అందరం ఉన్నాం. మన తండ్రి గారు జానయ్య గారు అక్కడ ఉన్నప్పుడు బాబు ప్రార్థనలో గడుపుదాం అన్నారు అయ్యగారు. అప్పుడు అందరూ మోకరించినప్పుడు ఒక అంశం ఎత్తి ఎంత కన్నీరు కార్చారో ఆయన. ఏంటి అంశం అంటే జానే గారిని గూర్చి అటు గుంటూరు వారు మాట్లాడిన మాటలు ఎత్తి ఎంతో కన్నీరు విడిచి ఆ ప్రార్థనకు మేము అక్కడ ఎంతమంది అయితే ఉన్నామో అంతమంది దాదాపు 1.5 సేపు ఏడ్చాం. అంత గొప్ప ప్రార్థన. ఆ ప్రార్థన కన్నీరు విడిచుచు ప్రార్థన. అటు అయ్యగారు కూడా అలాగే కన్నీరు కారుస్తూ ఉన్నారు. నిజంగా ఒక మంచి ప్రార్థన పరుడు ఆయన. తన సంఘాల గురించి అయినా, తన సేవ గురించి అయినా, అలాగే కుటుంబమును గూర్చి అయినా ప్రార్థన చేసి దేవుని యొక్క పనిలో వాడబడుచు ఒక సక్రమైన మార్గములో నడిపించిన ఒక గొప్ప ప్రార్థనా పరుడు. ఇంచుమించు 3 గంటలకు తక్కువగా కాకుండా ఆ ప్రార్థన చేస్తూనే ఉండేవారు. ఇక మూడవది ఏంటంటే వాక్యం చెప్పడం అంటే చాలా ఇష్టం. మా సంఘాల్లో
ఏ కార్యక్రమం వచ్చినా సరే జాన్ యేసురత్నం గారు ప్రసంగం లేనిదే ఆ కోటాలు లేవు. తమ్ముడు నా ముందెవరు, నా వెనకెవరు అని అడిగేవాడు ఆయన. ఏ అన్నా అంటే నా ముందు ఎవరు ఉండకూడదు, నా వెనకెవరు ఉండకూడదు అనేవాడు ఆయన. ముందెందుకు ఉండకూడదు అంటే, ముందు ఉంటే నా టైం అంతా తినేస్తారు, వెనకుంటే వాళ్ళకి నేను టైం ఇవ్వను అనేవాడు ఆయన. 3 గంటల పైన పాటలతో ఉజ్జీవంగా ఒక అంశాన్ని పట్టుకుని ఎంతో చక్కగా దేవుని వాక్యం అందిస్తూ పాడుతూ ఉన్నటువంటి గొప్ప దైవ సేవకులు. మా కుటుంబ పక్షంగా కూడా నాకు ఎన్నో సలహాలు, ఎన్నెన్నో కుటుంబ రీతిగా, కుటుంబానికి ఏదైనా అయ్యగారు ఫ్యామిలీస్లో కూడా ఏదైనా వస్తే మొదటి వ్యక్తి ఒక స్ట్రాంగ్ పిల్లర్గా నిలబడేవాళ్ళు ఎవరంటే జాన్ యేసురత్నం గారే. అంత గట్టిగా ఆయన నిలవబడి మరి చాలా ఉన్నతమైన రీతిలో వారు నడిపించారు. వారు ప్రభు దగ్గరికి చేరడం నిజంగా మా కుటుంబాలు ఒక లోటు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ధైర్యంగా మా కుటుంబాలు నడిపించబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మరి ఆయన మరణ వార్త విన్నప్పుడు నాలో చాలా దుఃఖం, కదలలేనటువంటి పరిస్థితి. ఏంటి ఈ వార్త, ఇది ఎంతవరకు నిజమా కాదా అనేటువంటి ఆలోచన. ముందు సన్నీ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది, మావయ్య ఇలా సంగతి అని. ఆ తర్వాత మరుక్షణమే నేను ఆలోచించుకుంటున్నప్పుడు వైస్ ప్రెసిడెంట్ అయ్యగారు ద్వారా ఆ ఫోన్ వచ్చినప్పుడు చాలా కంగారు పడ్డాం. కానీ దేవుని యొక్క వాక్యం ఒకటి జ్ఞాపకం వచ్చింది. మనల్ని బలపరిచేది, మనకి శక్తి ఇచ్చేది ఏంటంటే దేవుని వాక్యమే. ఇప్పుడు కూడా నేను ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. మనుష్యుని యొక్క జీవితంలో దేవుడు ముందు మరణ దినం నియమిస్తాడా, జనన దినం నియమిస్తాడా? ఒక మనుష్యునికి దేవుడు మరణ దినము ముందు నియమిస్తాడా, జనన దినము ముందు నియమిస్తాడా అని అంటే మనం అందరం అనుకుంటాం జనన దినమే అనుకుంటాం. కానీ కాదు. ఒక మనుష్యునికి దేవుడు ముందు నియమించేది ఏమిటంటే మరణ దినమే. చూడండి, కీర్తన 139వ అధ్యాయం, కీర్తన 139వ అధ్యాయం 16వ వచనములో వ్రాయబడిన మాట, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితమాయను. పిండముగా ఉండగా, పిండం అంటే ఆడ మగ అనే రూపురేఖలు ఏర్పడక మునిపే దాన్ని పిండం అంటారు. ఆ పిండాన్ని చూడడానికి దేవుని 2 కళ్ళు వస్తాయట. ఆ 2 కన్నులు వచ్చి ఫిక్స్ చేస్తాడట ఆయన భూమి మీద ఎంతకాలం బ్రతకాలి. ఆయన 30 అనొచ్చు, 35 అనొచ్చు, 60 అనొచ్చు, 66 అనొచ్చు, 70 అనొచ్చు, 80 అనొచ్చు. ఆయన నోటు నుండి ఎంత సంఖ్య అయితే వచ్చిందో ఆ సంఖ్యను ఎక్కడ వ్రాస్తారంటే పుస్తకములో వ్రాయబడేను. ఇంకా పుట్టకుండగానే భూమి మీద బ్రతికే దినాలు దేవుడు నియమించి వాటిని పుస్తకములో వ్రాసి వెళ్ళిపోతున్నారు. భూమి మీదకి నరుడు పుట్టిన తర్వాత ఆ దినాలు వాడుకుంటూ ముగింపులోనికి వెళ్ళిపోతాడు. ఈ విషయం నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు అన్నయ్య
ఇంతవరకు ప్రభు వ్రాసి తన సేవా పరిచర్యలో చాలా గొప్పగా దేవుడు వాడుకుని ఒక విలువైనటువంటి పరిచర్యను చేసి ఇక భూమి మీద ఉన్నంత సేపు ఇంకా నో రెస్ట్ అనేది లేకుండా పనిచేస్తూనే ఉన్నారు. ఒక గొప్ప విషయం ఏంటంటే తన చివరి దినముల వరకు కూడా దేవుని పనులు వాడబడుతూ అసనంలో వాక్యం చెప్పి పాటలు పాడి ఉత్సాహంగా సంఘాన్ని అంతటిని ఉత్తేజపరిచి తిరిగి దేవుని దగ్గరకు వెళ్ళుటకు సిద్ధపడి పరమునకు చేర్చబడ్డారు. ఇది చాలా ఒక రకంగా కుటుంబానికి మాకు బాధకరమే, విచారమే. కానీ దేవుని వాక్యాన్ని బట్టి నిరీక్షణ కలిగి జీవించుటకు దేవుడు సహాయం చేశారు. అందులో వదినమ్మ గారు మేము ఎన్నో పర్యాయాలు మాట్లాడినప్పుడు మరి మా అన్నయ్య గురించే ఎన్నో మాటలు చాలా దుఃఖంతో ఉన్న వాక్యానుసారంగా వారు జీవిస్తూ బలపరచబడుతూ దైవజనుడు పాడిన పాట సిలువబడ్డ యేసు క్రీస్తే ఈ గాయమును మాన్పువాడు అని చెప్పబడిన మాటను బట్టి ధైర్యంగా అందరం ఒక దినం కలుసుకుంటాము అనే నిరీక్షణతో సాగిపోవాలని తెలియజేస్తూ దేవుడి మాటలను దీవించునుగాక. అధ్యక్షుల వారికి, వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు, సెక్రటరీ అయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ మరణాత. వదినమ్మ గారికి మరణాత. జాన్ జేసత్రాయ్ గారి గురించి ఆయన కలిగి ఉన్న అనేకమైన లక్షణాల్లో 3 లక్షణాలు. ఒకటి ప్రార్థన జీవితం, నమ్మకమైన పని కలిగి ఉండటము, అలాగే వాక్యము చెప్పడం అంటే చాలా ఇష్టము. మరి అటువంటి మంచి వ్యక్తిని కోల్పోయామంటూ ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. మన మరణమే ముందు లెక్కించబడుతుంది, మన దినములు లెక్కించబడతాయి, గ్రంథముల్లో ఉంటాయని పరిశుద్ధ గ్రంథముల్లో ఉన్నాయి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమనుంది. మా బావగారు కూడా సమయాన్ని పోనివ్వలేదు, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సంఘాలు స్థాపించారు, మందిరాలు కట్టారు, బిడ్డలందరికీ పెళ్ళిళ్ళు చేశారు, గృహం కట్టారు. అన్నీ పూర్తి చేసిన తర్వాతే దేవుని దగ్గరికి వెళ్ళడము జరిగింది. కుటుంబంలో ఇది చేయలేకపోయానే అనేది లేదు. కుటుంబంలో ఎవరికి ఏం చేయాలో అన్నీ చేసేసారు. మందిరాలు కట్టేశారు, ఇల్లు కట్టేశారు, అన్నీ చేసి అన్నీ పూర్తి చేసుకున్న తర్వాతే ఆయన దేవుని దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి చక్కని విషయాలు అందించిన బైబిల్ మిషన్ జాయింట్ సెక్రటరీ గారు, మా బావగారికి తోడళ్ళు గారు, అన్నయ్య అని ప్రేమతో, నిజమే, ఎందుకంటే మేమందరం బావగారు అని పిలుస్తాం, కానీ మా బావను మాత్రం బావగారు అన్నాం. బావ ఇందులో ఎంతో చనువు కనబడుతుంది, ఎంతో ప్రేమ. అంటే అక్కడ ప్రేమ లేదని కాదు, ఆయన బావ అని పిలిచేవాళ్ళు మేము. ఆయన అన్నయ్య గారు అని పిలిచేవాడు కాదు, అన్న. నేను బావగారు అని పిలిచేవాడిని కాదు, బావ. ఎందుకంటే వాళ్ళు పెద్దగా ఉన్నప్పుడే మేము చిన్నపిల్లలు. మా అక్క ఒక తల్లి వాళ్ళే మమ్మల్ని ప్రేమించింది. మాకేం కావాలన్నా ఏం చేయాలన్నా అన్నీ మేము ప్రతిదీ కూడా మా బావ మీద ఎక్కువగా ఆధారపడేవాళ్ళము. అలాగే మా బావ మా పక్షంగా పనిచేశాడు. చివరికి ఆ వ్యక్తిని కోల్పోవడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆ లోటు ఎవరూ తీర్చలేనిది. దేవుడే మరి మా అక్కన్న ధైర్యపరిచాడు, స్థిరపరిచాడు. మరి బలపరిచి కోటాలకు వెళ్ళడానికి, వాక్యాలు చెప్పడానికి, ఆరాధన చేయడానికి దేవుడే అంత బలము ధైర్యం ఇచ్చి నడిపించాడు.
ఇకను ఆ ధైర్యము ఆ బలము దేవుడే మా అక్కకి ఇచ్చి, అలాగే వారి కుటుంబ సభ్యులకి ఇచ్చి రాకడ వరకు నడిపించబడాలని కోరుతూ వారికి మరోసారి మా కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి మా పాస్టర్ గారు ప్రభు దగ్గరికి చేరి ఈ రోజుకు సంవత్సరం అయ్యింది కనుక ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కూటం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. మరి ఈ కూటానికి మన మిషన్ అధికారులైన వారిని, నలుగురు అయ్యగారులని కూడా మరి మేము ఆహ్వానించినప్పుడు మా ఆహ్వానాన్ని మన్నించి మా కుటుంబాన్ని ప్రేమించి మరి ఈ స్థలానికి ఈ దినాన్ని వచ్చి మా కుటుంబాన్ని, మమ్మల్ని ఎంతో సంఘాలని ఆదరించి ధైర్యపరిచి మంచి మాటలు, మాకు ఆదరణ కలిగించే మాటలు చెప్పిన ప్రెసిడెంట్ అయ్య గారికి, వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి, సెక్రటరీ గారికి, జాయింట్ సెక్రటరీ గారికి నా హృదయపూర్వక వందన మరణాతలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఆది నుండి కూడా మరి ఇంతవరకు ముగింపు వరకు కూడా మా చిన్న సహోదరులు దైవరావు అయ్య గారు, బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు మరి ఈ కూటాన్ని జరిపిస్తున్నారు. ఆదరణ కూడిక రోజును కూడా ఆయన చేతుల మీదే జరిగింది. ఈ దినము కూడా మరి మీ చేతుల మీదే జరగాలి అని చెప్పినప్పుడు మరి అందుకు అంగీకరించి మమ్మల్ని ప్రేమించి ఉదయకాలము సమాధి దగ్గరకు వచ్చి అక్కడ కూడా ప్రార్థన చేసి మమ్మల్ని ఎంతో ఆదరిస్తూ వస్తున్న మరి మా సహోదరులు వైస్ ప్రెసిడెంట్ అయ్య గారి కుటుంబానికి మరొకసారి నా వందన మరణాతలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే మా సహోదరులు ఇంకా మా పెద్ద తమ్ముడు ప్రభు ఎద్దుకు చేరారు, మా రెండవ తమ్ముడు ప్రభు ఎద్దుకు చేరారు, మా మూడవ తమ్ముడు డానియల్ డైమండ్స్ అన్నగారు మరి ఈ ఇక్కడ కూటంలో ఉన్నారు. వారి కుటుంబానికి కూడా వందన మరణాత. అలాగే మా మరిదిగారులు అయినా కూడా నాకు తమ్ముళ్ళతోటే సమానం వారు. ఎందుకంటే వీళ్ళందరికంటే నేను చాలా పెద్దదాన్ని చెప్పారు కదా వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు. మా అక్కకు పెళ్ళి అయ్యేటప్పటికి ఇంతంత పిల్లలం మేమని. నిజమే, చాలా చిన్న పిల్లలు వారందరూ నాకు పెళ్ళి అయ్యేటప్పటికి. అందుకనే ఇక మధ్యగారులైనా తమ్ముళ్ళే అందరూ నాకంటే చిన్నవారు కాబట్టి నేను తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మరదలనైనా ఆ విధంగానే నేను భావిస్తూ ఉంటాను. మరి ఇంతకీ మా పాస్టర్ గారిని గురించి కొద్ది నిమిషాలు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఇందాక ప్రెసిడెంట్ అయ్య గారు ఒక మాట చెప్పారు. ఏమనంటే ప్రథమ కుమార్తె అంటే అయ్యగారికి కాదు, ఏ తండ్రికైనా కూడా చాలా ప్రేమ, ఏది అడిగినా కూడా ఇస్తారు అని చెప్పారు. నిజంగానే మా నాన్నగారికి నేను మొట్టమొదటిగా పుట్టాను కనుక నన్ను చాలా ప్రేమించేవారు. నేను ఏది అడిగినా కూడా కాదనేవారు కాదు. ఎక్కడ క్యాంపుకి వెళ్ళినా బ్యాగ్ నిండుగా ఫ్రాకులు వేసుకొని కొనుక్కొని వచ్చేవారు. ఎప్పుడు ఒక చిన్న మాట కానీ ఒక దెబ్బ కానీ నన్ను కొట్టడం ఎరగరు మా తండ్రి. అంత ప్రేమగా గారంగా చూసుకునేవారు. మరి మా పాస్టర్ గారిని నేను దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను ఆయన్ని. అప్పుడు కూడా మా తండ్రి గారు కాదనలేదు నా ఇష్టాన్ని. నాకు ఇష్టమైన వివాహం చేయటానికి ఆయన సిద్ధపడ్డారు. అయితే మా తల్లిగారికి ఇష్టం లేదు. మా తల్లిగారికి దైవ సేవకుడిని చెయ్యాలి అనే ఆశ. నా కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లులు అందరూ కూడా
దేవుని సేవ చేయాలి. ఆయనేమో ఆర్మీలో ఉద్యోగం చేసేవారు కనుక వారికి ఇష్టం ఉండేది కాదు. మా అమ్మగారికి ఆ పెళ్లి రోజున మాత్రం వచ్చి చిన్న ప్రార్థన చేసి మా ఇద్దరికి 2 బైబిళ్ళు, ఒక చెరువు బైబిల్ చేతిలో పెట్టి ప్రార్థన చేశారు మా తల్లిగారు. మా తండ్రి గారు మాత్రం ప్రేమతోటే, ఆయన ఇష్టంతో వివాహాన్ని జరిపించారు. జానయ్య గారు, కార్డినల్ బిషప్ రెవరెండ్ జానయ్య గారు మా తండ్రి గారు. అయితే నాకు 3 మేనమామలు. పెద్ద మేనమామ గారు ఆయన వివాహం కాకుండా చనిపోయారు. తర్వాత 2 మేనమామలు. ఆ మధ్య మేనమామ గారు రేపు నా వివాహం అనగా ఈ దినాన్ని నా ముందు కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు. నన్ను ఏం తిడతాడో, ఏం కొడతాడో ఇప్పుడు ఈయన అని. అప్పుడు మేనమామలు అంటే చాలా భయం మాకు. బెదిరిపోతూ ఉన్నాను. చాలా సీరియస్గా చూసిన వంక, పర్వాలేదులే ప్రయోజకుడినే చేసుకుంటున్నాం అనేసి ఒక మాట అనేసి వెళ్ళిపోయారు అక్కడి నుండి. ఆ ప్రయోజకుడు అన్న మాటకి నాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ నిజంగా దేవుడు ప్రయోజకుడైన భర్తనే నాకు ఇచ్చారు. నా తల్లిదండ్రులు ఎలాగైతే నన్ను ప్రేమించి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారో అలాగే నా భర్త కూడా నా తల్లిదండ్రుల యొక్క ప్రేమను మరిపించి నన్ను ఒక చిన్న బిడ్డలాగే ఆయన చూసి నాకు ఏ పని చెప్పకుండా అన్ని పనులు ఆయనే చక్కబెట్టుకుంటూ, ఎంత కష్టమైన భారమైన ఆయనే భరించుకుంటూ, ఆయనే అన్నీ కూడా మరి పనులు చేసేవారు. నాకేమీ రాదు, ఏంటంటే నీకెందుకమ్మా ఈ జాన్ చేసి రత్నం ఉండగా అనేవారు. కానీ అన్నిటినీ నన్ను కూడా వదిలిపెట్టి ఆయన ప్రభువు చెంతకు వెళ్ళిపోవటము దుఃఖమే కానీ ఆయన ప్రభువు చెంత ఉన్నారు అనే సంతోషము, ఆనందము మాత్రం నాలో ఉంటుంది. ఆ ధైర్యంతోనే నేను ముందుకు సాగిపోతూ ఉన్నాను. మరి మా తల్లిదండ్రులు ఇచ్చిన ధైర్యము, బలము, ప్రార్థన, సహవాసమును బట్టి మరి సేవలో మేము ముందుకు సాగిపోవటం. చాలామంది అడుగుతున్నారు, మీరు ఆరాధనకు వెళ్తారా, మీరు ప్రార్థనకి వెళ్తున్నారా అంటే, మరి ఇంకా పని ఏముందా నాకు? దేవుడు అప్పచెప్పిన పని అదే కదా, మరి ఆ పని చేయకుండా ఇంట్లో కూర్చొని ఉంటాను ఏంటి నేను అనేసి అంటాను. ఎందుకంటే అసలు ఆయన లేకుండా నేను ఉండలేనటువంటి పరిస్థితి నాది. అంత ప్రేమ నాకు ఆయన అంటే. కానీ ఈరోజు ఆయన లేకపోయినా కూడా దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని జీవిస్తూ నేను ముందుకు సాగిపోతున్నాను. మీరందరూ కూడా నా కొరకు, నా బిడ్డల కొరకు, నా సంఘాల కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగే మరి మా కుటుంబాన్ని ప్రేమించి వచ్చిన గవర్నింగ్ బాడీ మరి అయ్యగారులకు, మరి కోఆర్డినేటర్లకు, రెవరెండ్స్కు, పాస్టర్లకు, సేవకులకు, సేవకురాండ్రకు, నాతోటి సన్నిధి స్త్రీలైన వారందరికీ కూడా నా హృదయపూర్వక వందన మరణాతలు. అమ్మగారులకి అందరికీ నా మరణాత. అలాగే వచ్చిన సంఘ బిడ్డలందరికీ, బంధువులకు, స్నేహితులకు అందరికీ కూడా నా వందన మరణాత. చాలామంది అంటూ ఉంటారు, నేను బట్టలు కట్టుకుంటుంటే అమ్మగారు సెలక్షన్ చాలా బాగుంటుంది, అమ్మగారి సెలక్షన్ నేను అనుకుంటాను, నా సెలక్షన్ చాలా బాగుంటుంది.
ఇప్పుడే కదా ఎప్పటి నుండో అనుకుంటా. ఏ విషయంలో? నా భర్త గారిని ఎన్నుకునే విషయంలో నా సెలక్షన్ చాలా గొప్పది అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటా. నిజంగా అంత గొప్ప భర్తను దేవుడు నాకు ఇచ్చారు. అంతకు ముందు నెలే మా తమ్ముడు చనిపోయినప్పుడు మా చెల్లిని అడిగాను, నేను ఒక సేవకురాలుగా ఇలా మాట్లాడకూడదు కానీ మాట్లాడుతున్నాను బుజ్జి, దేవుడే కదా ఈ బంధాలన్నీ ఏర్పాటు చేశారు. భార్యని, భర్తని, తల్లిని, తండ్రిని, అక్కను, తమ్ముళ్ళని అందరినీ. మరి ఇలా ఇప్పుడు తీసుకుపోతే మధ్యలో మానసికంగా ఎంత నలిగిపోతున్నామో, ఎందుకు ఇలా జరుగుతుంది అని అడిగితే మా చెల్లి ఏం చెప్పలేదు, మౌనంగా ఉండిపోయింది. ఆ నెల తిరగకుండానే మా పాస్టర్ గారు కూడా ప్రభు యొద్దకు వెళ్ళిపోయారు. ఇది దేవుని చిత్తము అని నేను అప్పుడు అర్థం చేసుకున్నాను. మనం ఇక్కడ వారము కాము, మనము ఆయన బిడ్డలం కనుక ఆయన బిడ్డలను, ఆయనకి ఇష్టలైన వారిని ఆయన చెంతకు చేర్చుకుంటున్నారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు మరొకసారి తెలియచేస్తాను. చిన్న పల్లవి పాడి నేను నా మాటలు ముగించేస్తాను. నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖించనులే, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖించనులే, ప్రభు వచ్చినప్పుడు యేసురత్నం గారిని తన వెంట పెట్టుకుని వచ్చునులే, ప్రభు వచ్చినప్పుడు జాన్ యేసురత్నం గారిని తన వెంట పెట్టుకొని వచ్చునులే. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. కనుక ప్రభు రాకడ వస్తుందంటే నాకు చాలా సంతోషంగా ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రభు రాకడ వస్తుందంటే నేను కూడా సిద్ధపడి ఉంటే తప్పకుండా నా భర్త గారిని నేను చూస్తాను. సంవత్సరం అయింది ఆయన చనిపోయి, ఇప్పటి వరకు నా స్వప్నాలకు రాలేదు. ఉదయకాలమే వచ్చారు, అది కూడా అస్పష్టంగా. ఆయనతో చెప్తున్నాను, మీరేం కంగారు పడకండి. ఆయన టెన్షన్ పడిపోయేవారు. ఏమన్నా కార్యక్రమాలు ఇంట్లో వస్తే అన్నీ కూడా క్యాటరింగ్ ఇచ్చేసాం, పిల్లలందరూ అన్ని బాధ్యతలు చూసుకుంటున్నారు, తమ్ముడికి అన్నీ చెప్పేశాను, చిన్నబుచ్చికి, మీరేం కంగారు పడద్దు అంటే చిన్నగా నవ్వేసి అలా ఊరుకున్నాడు. కానీ ఆయన ఏమి నాతో మాట్లాడలేదు. అంతలోనే నాకు మెలకువ వచ్చేసింది. ఇంతకాలానికి సంవత్సరం అయిన తర్వాత ఈ దినము నాకు ఆయన స్వప్నంలో కనిపించటం జరిగింది. రాత్రి నేను చాలా బాధపడ్డాను, ఒక్కసారి కనపడితే చాలు అనేసి. కానీ ఆ కోరిక కూడా ఈ దినము నాకు తీరింది. ఆయన దేవుని మహిమలో మరి దేవుని దగ్గర ఆయన ఉన్నారు. మరి ఆ రోజున ఆ దినాన్ని ఈ దినాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాము. మరి మా కుటుంబానికి
మా బంధువులైన వారికి, మా సహోదరులైన వారికి, మరి సంఘబిడ్డలైన మీ అందరికీ కూడా మరి చాలా సంతోషమని నేను అనుకుంటున్నాను. సంతోషం అంటున్నారు ఏంటి అమ్మగారు? అనుకో సంతోషమే, ఆశీర్వాదము. ఈ దినము ఆయన పుట్టినరోజు. మొన్న ఎవరో కానీ మా బాబు ఒక అమ్మగారితో, మా డాడీ పుట్టినరోజు అండి 21వ తారీఖున రండి అంటున్నారు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, పుట్టినరోజు ఏంటి అని అంటే అప్పుడు ఆమె అన్నారు, అవును పుట్టినరోజేనండి అది. ఎందుకంటే ఇప్పుడు మాటలు, ఆదరణ మాటలు మమ్మల్ని ఎంతో ఆదరిస్తూ ఉంటాయి. సాధారణంగా నేను అధైర్యపడను, ఎందుకంటే మా తల్లిదండ్రులు వారి ప్రార్థన మాకు అంత బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మరొకసారి మీ అందరికీ కూడా నా వందన మరణాత. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి నా వందన మరణాత. దేవునికి మహిమ కలుగునుగాక. నిజమే, మా బావ మా అక్కని చాలా 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 జాగ్రత్తగా, చాలా ప్రేమగా, ఏ లోటు తెలియకుండా ఏది కావాలన్నా అది దాని విషయంలో ప్రయాసపడడం, కష్టం అనేది, నష్టం అనేది తెలియకుండా మా అక్కను మా బావ పెంచడం జరిగింది, అలా ప్రేమించడం జరిగింది. మా బావ చనిపోయిన తర్వాత వార్త ఎలా చెప్పాలి అని చాలా మదన పడ్డాను. నేను ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అది ఎలా చెప్పాలో తెలియక చాలాసేపు ఆలోచించడం జరిగింది. ఈ వార్త చెప్తే మాకేమైపోద్ది ఏంటి అని చాలాసేపు ఆలోచించి ఆ వార్త చెప్పడం జరిగింది. కానీ దేవుడు మరి ఎంత గొప్ప ధైర్యం ఇచ్చాడో, ఎంత గొప్ప ఆదరణ ఇచ్చాడు. ఆ ధైర్యము, ఆదరణ ఇవ్వకపోతే మా అక్క కూడా ఉండదు, మా అక్క కూడా ఉండదు. అందుకే దేవుడు ఆ ధైర్యాన్ని, ఆ ఆదరణ ఇచ్చి ఈ రోజులో నిలవబెట్టి కుటుంబానికి పెద్దగా నిలవబెట్టారు. దేవుడిచ్చిన ఆ గొప్ప ధైర్యాన్ని బట్టి, ఆదరణ బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ, ఇంకా మా అక్క కొరకు ఇంకా ధైర్యపరిచి, బలపరిచి, స్థిరపరిచి ఏ బలహీనత రాకుండా ఆయన సేవలో మరింత బలంగా వాడుకోవాలని మా అక్క కొరకు మీరందరూ ప్రార్థించవలసిందిగా తెలియజేస్తున్నాం. అలాగే భూషణం అయ్య గారు కూడా వచ్చారని, ఎక్కడున్నారు వారు కూడా ఒక 5 నిమిషాలు, ఎక్కువ సమయం కాకుండా ఒక 5 నిమిషాలు మరి మా బావగారి గురించి ఒక 5 నిమిషాలు చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. తర్వాత డానియల్ డైమన్సన్ అయ్య గారు ముగింపు ప్రార్థన చేస్తారు. చిరాజీవామెవ్వారు మరణంబు నకై గోప మరణమెవ్వారు విరివిలేని మహిమ సేనలు ధరిని నుండగా నన్ను చెంతను స్థిరముగా స్థాపించునెవరు శిల్వబాట యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహానందము కలుగు దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. అన్నయ్య నా మీద సుమారు 5-6 సంవత్సరాలు పెద్దవాడు. బాల్యం నుంచి మేము ముదునూరులోనే పెరిగాం కాబట్టి బాల్యం నుంచి నేను ఎరిగిన వాడిని. ఓ 3 మాటలు చెబుతాను. అదేంటంటే, సామాన్యమైన స్థితి నుండి అసమానమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు ఆయన. చాలా సామాన్యంగా ఆరంభించిన బాల్యం నుంచి నాకు తెలుసు కాబట్టి నేను చెబుతున్నాను అనమాట. చాలా సామాన్యంగా అంటే అన్ని విషయాల్లో కూడా సామాన్యమైన స్థితి. అక్కడి నుంచి ఒక మీటింగ్ జరగాలన్నా, ఓ పెళ్లి చేయాలన్నా, ఒక కార్యక్రమం చేయాలన్నా ఎవరు ఉండాలా? మొత్తం అద్దెంకి వారింట్లో ఏం జరిగినా ఆయన ఉండాల్సిందే. ఓ మీటింగ్ జరిగినా ఆయన ఉండాల్సిందే. ఆయన లేకపోతే ఆయనకు అప్పచెప్పేస్తే గుండె మీద చేసుకోవచ్చు. ఇంకా అంటే ఆయన అన్నీ ఆయన చూసుకుంటాడనేటువంటి ఒక స్థాయికి ఎదిగిపోయాడు ఆయన. ఏమంటారు మీ అందరూ?
ఒక సామాన్యమైన స్థితి నుండి అసమానమైనటువంటి స్థితిలోనికి ఇంకా ఆయన ఉండాలి. ఆయనకు అప్పగించేస్తే ఏ బాధ్యత అయినా చక్కగా చేస్తారు. మనం 2007 నుంచి 17 వరకు నేను కలిసి పనిచేశాను కాబట్టి అప్పటి వరకు ఆయన అన్ని పనులు చక్కబెట్టాడు. ఆయనతో పాటు మేము కూడా ఉండి అన్ని చక్కబెట్టిన వారమై ఉన్నాము. కాబట్టి అసామాన్యుడిగా ఆయన మార్చబడ్డాడు. ఇది నేను వారిని గురించి చెప్పాల్సిన ఒక మాట. రెండవ మాట ఏంటంటే లోకస్తుడిగా ఆరంభించాడు. ఆయన ఆరంభం లోకస్తుడు. దేవుని సంఘ సభ్యుడిగా ఉండేవాడు కానీ లోకస్తుడిగా ఉండేవాడు. లోకస్తుడుగా ఉండేవాడు ఎలా మారిపోయాడంటే ఒక గొప్ప దైవజనుడిగా మారిపోయాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. లోకస్తుడు ఒక గొప్ప దైవజనుడుగా మార్చబడి దేవుని కృపలో ఆయన రూపాంతరం చెందాడు. అది ఈరోజు మనం నేర్చుకోవలసిన పాఠాలు. పుట్టినప్పుడు మనం ఎలా పుట్టామనేది కాదు, చనిపోయినప్పుడు మనం ఎలా చనిపోయామనేది ప్రధానం. మన స్థాయి ఎలా ఉంది, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఏదో రకంగా పుట్టొచ్చు, ఎక్కడో పుట్టొచ్చు, ఏది ఇంట్లో పుట్టొచ్చు, పేదల ఇంట్లో పుట్టొచ్చు, ధనిక ఇంట్లో పుట్టొచ్చు, ఎక్కడైనా పుట్టొచ్చు. కానీ చనిపోయే నాటికి మాత్రం అలా చనిపోకూడదు. ఇది నేను వారిని బట్టి నేను తెలుసుకున్నటువంటి విషయం. ఒక లోకస్తుడు ఒక గొప్ప దైవజనుడుగా మరి మలచబడ్డాడు, మార్చబడ్డాడు, అలాగూ పనిచేశాడు. నేను వారి నుంచి నేను తెలుసుకున్నటువంటి విషయం. ఇంకో మాటలో వారిని గురించి మనం చెప్పుకోవాలంటే ఒక సామాన్యమైనటువంటి మిలిటరీ ఆయన, అంటే ప్రసంగం చెప్పడం చేతకానాయన, ఓ మాటలో చెప్పాలంటే ప్రసంగం చెప్పడం చేతకానాయన అన్ని చోట్లకు పిలువబడ్డాడు. అన్ని చోట్లకు పిలువబడ్డాడు. తమ్ముడు చెప్పారని చెప్పారు, ప్రసంగం చెప్పడం అంటే ఇష్టమని నేను వింటున్నాను. కాబట్టి గంటలు ప్రసంగం చెప్పే స్థాయికి ఎదిగిపోయాడు. ఒక చక్కని సింగర్గా, చక్కని స్పీకర్గా కూడా ఆయన ఎదిగిపోయాడు. ఎందుకంటే నేను బాల్యం నుంచి చూచాను కాబట్టి, ఎరిగిన వాడిని కాబట్టి ఈ సంగతులు చెప్పగలుగుతూ ఉన్నాను. ఒక సామాన్యమైన స్థితి నుండి అసామాన్యమైనటువంటి స్థితికి వెళ్ళాడు ఆయన. ఒక లోకస్తుడి దగ్గర నుంచి ఎలా వెళ్ళాడు, దైవజనుడిగా మార్చబడ్డారు. ఏమీ చేతకాని స్థితి నుండి అన్నీ చేతనైనటువంటి ఒక ఘనమైనటువంటి స్థితికి ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు మనందరం కూడా అలాగ మార్చబడుట శ్రేష్టమైన విషయం. మరి ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అన్నట్టుగా కాకుండా మరి అభివృద్ధిని మన జీవితాల్లో మనం చూడవలసి ఉంటుంది. ఏదో రకంగా ఆయనకి రాకపోతే ఎవరిని అడగడం, వాళ్ళ దగ్గర తెలుసుకోవడం, వారిని అడగడం, వీరిని అడగడం. మధ్యరాత్రి కూడా ఒకసారి నాకు ఫోన్ చేసేవాడు ఆయన, తమ్ముడు ఇదేంటని మధ్యరాత్రి కూడా ఫోన్ చేసేవాడు. ఇలాగ ఏదో రకంగా తెలుసుకొని చివరికి ఆయన ఎంత పని చేస్తే మీకు నిష్ప్రయోజనం కాబట్టి వారు దుఃఖంతో కాకుండా సంతోషంగా పనిచేసేటట్టుగా వారికి లోబడి ఉండండి అనే మాట 13వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో 7-17 ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు. ఆదరణమైన మాటలు కూడా చెప్పగలిగారు. మరి వచ్చి చక్కని మాటలు చెప్పి కుటుంబాన్ని ఆదరించిన రెవరెండ్ శామ్యూల్ భూషణమయ్య గారికి, మా బావగారు కూడా మా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కంటికి రెప్పలాగా అలాగే నీవు కూడా మక్కనాలో అంతకంటే ఎక్కువ చూసుకోవాలి. నిర్లక్ష్యం రాకూడదు, బీపీని బట్టి కోపం రాకూడదు. సంఘాలన్నింటిలో ప్రతి దాంట్లో ప్రాధాన్యత ఇవ్వాలి. మీ అమ్మగారు చెప్పకుండా ఏది చేయకూడదు. మీ అమ్మగారు కన్ను నుండి కన్నీరు రాకుండా నువ్వు చూసుకుంటే మీ నాన్నగారు అక్కడ ఆనందంగా ఉంటారు. అదే నేను చెప్పేది, అందుకని ఇంకా మనిషి ఎంత పెద్దవాడైనా చిన్నతనం నుంచి కూడా కళలు వస్తూనే ఉంటాయి. అలాగే నాకు కూడా కళలు వస్తూ ఉంటాయి. ఆ కళల్లో పొరపాటును కూడా మా సగినేటిపల్లి నేను కొత్తగా కట్టుకున్న ఇల్లు, కొత్త కథను పాత కట్టుకున్న ఇల్లు కనీసం రాదు. ఈ ముదునూరు, మా అక్క, మా బావ, మా మేనల్లుళ్ళు వీళ్ళే కనపడతారు నాకు. మరి ఏంటో మరి అది అర్థం కాదు, నాకే కాదు ఎవరికైనా అంతే. చిన్నప్పుడు విషయాలు కళలోకి వస్తాయి తప్ప పెద్ద అయినా కళలోకి రావు. మొన్న ఒక వారం రోజుల క్రితం నాకు కళ వచ్చింది. అది వెంటనే ర్యాప్చర్కి ఫోన్ చేసి చెప్పాను నేను. మా బావగారు, మా యొక్క జ్యోతి మణికుమారి, ఆ జ్యోతి మణికుమారి ఎప్పుడు కూడా స్కర్ట్ వేసుకునే ఉంటారు నాకు కూడా చిన్నతనంలోనే. పెద్దోళ్ళకి ఎప్పుడు నా కళ్ళకు రాలేదు.
జ్యోతి మణికుమారి మా అక్క మా బావగారు కలిసి ఏదో ప్రార్థన నుంచి ఇంటికి వచ్చాం. ఇంటికి వస్తేనే మాట్లాడుతున్నాం, వీళ్ళు గొంతులు ఎత్తున్నారు మణికుమారి జ్యోతి. అప్పుడు మా అక్క అన్నది యేసురత్న గారి కార్యక్రమం జరుగుద్దంటారా అన్నది నాతోటి. ఎందుకు జరగదు అన్నాను నేను. అప్పుడు ఇప్పుడు చిన్నప్పుడు మాట్లాడు మరలా యేసురత్న గారి కార్యక్రమానికి వెళ్ళిపోయింది మా అక్క గారు. అలాగా ఈ ముదునూరుతోటి నాకు చిన్నప్పటి నుంచి కూడా అటాచ్మెంట్. ఎందుకు చెప్తున్నానంటే నేను ఇక్కడే పెరిగాను, ఇక్కడే పెద్దవాడిని అయ్యాను. ఇప్పుడు నన్ను ఎరిగిన వాళ్ళు లేరు ఇక్కడ, అందరూ వెళ్ళిపోయారు. ఇకపోతే చిన్న బుజ్జి పెద్ద బుజ్జి వీళ్ళు ఉన్నారు. ఎక్కువ అటాచ్మెంట్ ఉన్న యేసురత్నం గారు కూడా వెళ్ళిపోయాడు లాస్ట్ ఇయర్. చాలా బాధ. లాస్ట్ ఇయర్ ఉన్న బలం ఈ రోజు నాకు లేదు. ఆరోగ్యంలో చాలా తేడా వచ్చేసింది. ఈ రోజు వరకు ఉంటానన్న ధ్యాస కూడా, డౌట్ కూడా, నమ్మకం కూడా నాకు లేకుండా పోయింది. కానీ ఆ దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. మరలా యేసురత్నం గారు ప్రథమ స్మారక మీటింగ్కి హాజరయ్యే అవకాశాన్ని ఆ దేవుడు నాకు కలుగు చేశాడు. మా పెద్ద మేనకోళ్ళు రేప్చరు వాళ్ళ ఆయన ఆవిడే చెప్పింది, ప్రేమించి పెళ్లి చేసుకున్నామని. ఆ లవ్ స్టోరీ అంతా నాకు తెలుసు. నేను ఇక్కడే పెరిగాను కదా, వాళ్ళ లవ్ స్టోరీ అంతా నాకు తెలియకుండా ఏమీ లేదు. నేనే దగ్గరుండి పెళ్లి చేశాను వాళ్ళకి, నేనే దగ్గరుండి పెళ్లి చేశాం. తర్వాత ఆయన ఎక్కడ అస్సాం వెళ్ళాడు, అస్సాంలో పోస్టింగు, మమ్మల్ని రమ్మన్నాడు అస్సాం. చిన్నారి పెద్ద పిల్ల పుట్టేసి 5 ఏడుకోమలు. నేహాలి పుట్టింది అక్కడ అస్సాంలో. అప్పటికి అక్కడికి వెళ్తుంటావు, నేహాలి పుట్టింది. అప్పుడు రమ్మంటే నేను, నా భార్య, నా 2 పిల్లలు, చిన్న బుజ్జి పెద్ద బుజ్జి కలిపి గౌహతి వెళ్ళాం అస్సాం. అక్కడ వారం రోజులు ఉన్నాం. చక్కగా గడిచింది, అన్నీ చూసుకున్నాం. అక్కడ చిన్న బుజ్జి నేను పెద్ద బుజ్జి కలిపి షిల్లాంగ్ వెళ్ళాం. అదే మేఘాలయ షిల్లాంగ్, మేఘాలయ స్టేట్లో షిల్లాంగ్ వెళ్ళి ఇద్దరు ముగ్గురు కలిపి. వీళ్ళు భయపడ్డారు ఆటకి, ఎందుకంటే అంత అప్పు ఘాటీ రోడ్లు చూసి వచ్చాం. అలాగా యేసురత్నం గారితో మాకు అనేక రకాలైన అనుభవాలు ఉన్నాయి. ఒకసారి తిట్టాను నేను. 2 కూతుళ్ళు ఉన్నారు, వస్తున్నారు వెళ్తున్నారు. కొడుకున్నాడు, పెళ్లి చేస్తావు, పైన ఒక బిల్డింగ్ వేసేయి అన్నాను. అలాగ అనివ్వండి నేను. ఎక్కడండి డబ్బు పెట్టండి, బోల్ డబ్బు కావాలి, డబ్బు అదే వస్తుంది నువ్వు మొదలుపెట్టు, డబ్బు అదే వస్తుంది నువ్వు మొదలుపెట్టు అని చెప్పేసి నేను ఒక మాట అన్న తర్వాత ఆ పనిలో పడ్డాడు. ఎలా కట్టాడో నాకు తెలీదు. కట్టేసిన తర్వాత నా భార్య నేను కలిపి వచ్చి 2 రోజులు ఉన్నాను ఇంట్లో. అబ్బా ఎంత బాగా కట్టాడు ఇల్లు, ఎంత బాగా కట్టాడు, ఎంత చక్కగా కట్టాడు, డబ్బులు లేదు అన్నాడు, ఎంత బ్రహ్మాండమైన ఇల్లు కట్టేశాడు అని చెప్పేసి అనుకుని అన్నాను కూడాను. అంతా దేవుడి దయండి. నిజంగానే కూడా మరి నీకు జ్ఞాపకం ఉందాంలో తిట్టాను బిల్డింగ్ కట్టమని మీ ఆయన్ని. చక్కటి బిల్డింగ్ కట్టేసాడు. అక్కడి నుంచి అద్దరం తీసుకెళ్ళాడు. చక్కటి చర్చి, అగ్రహారం అదే గుడి, అక్కడ తీసుకెళ్ళాడు ఆయన. కడుతున్నాడు, అండర్ కన్స్ట్రక్షన్ చర్చి, ఫినిషింగ్లో ఉంది. ఎక్కడి నుంచి అవుతున్నాయి ఎన్ని డబ్బులు నీకు అంటే అంత దేవుడు ఇస్తున్నాడు, కట్టేశాడు అంతే. అతని మనసులో ఒక భయం ఉంది అప్పటికి, నేను చనిపోతాను, నాకు రోజులు దగ్గర పడ్డాయి, నాకు గుండె హార్ట్ బీటింగు 50 దాటడం లేదు. ఎంత ఉండాలి ఆరోగ్యకరమైన మనిషికి? 70 ఉండాలి. నాకు హార్ట్ బీటు 50 దాటడం లేదు.
అని చెప్పాడు నాకు. మరి వీళ్ళకి చెప్పాడు లేదు నాకు తెలియదు, కానీ నాకు చెప్పాడు ఆయన. 50 దాటడం లేదు. హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా డాక్టర్ చూసి చెప్పేవాడు, నీ హార్ట్ బీట్ పెరిగితే తప్ప నేను గ్యారంటీ ఇవ్వలేను. అంచేత తనకు తెలిసిపోయింది, ఇంకా తన మరణిస్తాను అని తనకు తెలిసిపోయి చాలా స్పీడ్గా మరి ఏం చేసాడో తెలియదు, పనులన్నీ కూడా పూర్తి చేసి కొడుకు పెళ్లి కూడా చేసి అన్ని కార్యక్రమాలు, తర్వాత ఏమైనా ఇబ్బందులు ఉంటే తర్వాత తెలిసి చూసుకున్నారు అనుకోండి, చేసేసుకున్నాడు. చాలా బాధ. కానీ మనిషిలో ఒక విధమైన పవర్ ఉంది, పెనిట్రేటింగ్ పవర్. చొచ్చుకుపోతాడు ఎక్కడికైనా సరే. ఏదైనా చేయాలనుకుంటే చేసేస్తాడు. చేయాలనే పట్టుదల, ఆ పట్టుదలతోటి కుటుంబాన్ని ఒక గూటికి, ఒక దారికి తీసుకొచ్చి ఆయన వెళ్ళిపోయాడు. మరి ఆ రాత్రి పెద్ద బుజ్జి, చిన్న బుజ్జి దైవరావు గారు ఫోన్ చేసి చెప్పాడు. ఆయన ఫోన్ చేస్తాడని నాకు భయం. సాధారణంగా నాకు ఫోన్ చేయడైనా, నేను ఫోన్ చేసిన ఎత్తడైనా. ఓ రాత్రి 10:30కు ఫోన్ చేసి జాన్సన్ గారు వెళ్ళిపోయారు అన్నాడు. మరలా ఒక నెల తర్వాత ఫోన్ చేసి తోటి నాకు భయం వేసింది. ఇదేంటారు బాబు, ఈయన ఫోన్ సార్ చెయ్యడు, మరలా 2సార్లు మరలా అదే టైంలో ఫోన్ చేశాడు ఈయన అని చెప్పేసి ఎత్తాలా మానాలనుకుంటే ఎత్తి పెదబాబు గారు వెళ్ళిపోరు అన్నాడు. పెదబాబు గారు అంటే ఎవరన్నా నాకు అర్థం కాక గమ్ముని అక్కోళ్ళు ఆయన అన్నాడు. అర్ధరాత్రి గడ 2 కబుర్లు అర్ధరాత్రి గడ ఆయన చెప్పాడు. నాకు చాలా బాధ అయింది. ఒక మనిషి మరి ఇద్దరు జాన్సన్ మరి యేసురత్నం అంటే నాకు కొండంత బలం. వాళ్ళిద్దరూ వెళ్ళిపోవడంతో నాకు పోయింది, మొత్తం నవనాళ్ళు పడిపోయినాయి. నాకు చాలా బాధ అయింది. నాకు మొత్తం ఈ ముదునూరుతో సంబంధాలు తెగిపోయినట్టు అయిపోయింది. రావటానికి కూడా మనసు ఒప్పలేదు. ఇదిగో మరలా ఈ 1 year అయింది ఇప్పుడు ఇక్కడికి వచ్చి. ఎవరి కోసం రావాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో సక్రమంగా మాట్లాడతారు, ఎవరితో ప్రేమగా ఉంటారు. వాళ్ళిద్దరు అంటూ ఉండేవారు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. నాకు రావటానికి మనసు ఒప్పలేదు. ఇవాళ కూడా రాకూడదు అనుకున్నాను, కానీ వెళ్దాం. ఆయన ప్రథమ స్వారక మీటింగ్కి వెళ్దాం, తప్పనిసరిగా వెళ్ళాలి. యేసురత్న గారు తిట్టివాడిని, చాలా తిడతారండి మీరే అని కూడా అంతే. ఏం బాధపడేవాడు కాదు, కేకలు వేసేవాడిని. తిట్టినా కూడా ఏం మాట్లాడేవాడు కాదు పాపం. ఆయనకి చేపలు కావాలి తింటాక, ఇంటికి వస్తే చేపలు కావాలనేవాడు. పులసల టైం అయితే పులస. మా అక్క కూడా అంతే, పులస అనేది 10 మంది తీసుకొచ్చేసింది ఈ కారు మీద, పులస కావాలనేది. ఆ పులసల కోసం గోదరుడ్డే ఎలుగొండి బండి వేసుకుని మొత్తానికి పులసలు సంపాదించి అట్టుకొచ్చి వండి పెడితే మా అక్క కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా భోంచేసి వాళ్ళ తృప్తి కోసం పులసలు అట్టుకొచ్చేవాడిని. మాకు ఎక్కువ దొరుకుతాయండి పులసల టైంలో సగినెట్టిపల్లి రాజోలు. అలాగే యేసురత్నం గారికి కూడా చేపలు పండు కప్పలు కావాలంటే ఈయనకి. మామూలు టైంలో పండు కప్పలు, లేనప్పుడు పులస. సాధారణంగా పులసగా ఈయన దొరకలేదు నాకు. పండు కప్పలే తప్ప పులస ఈయన కోసం కొనలేదు, దొరకలేదు నాకు. ఈ మధ్య ఒక 4-5 ఏళ్ళ నుంచి అసలు పులస దొరకట్లేదు. దొరికిన 25,000 30,000 ఆ రేట్లకి వెళ్ళిపోతున్నాయి. అంచేది ఎవడో కొనడం లేదు. ఇలాగా మరి మీరందరూ భోంచేయాలి కమ్ములు, నేను ముగించేస్తాను. ఇంక ఇలా కొనసాగుతూనే ఉంటుంది. చాలా బాధగా ఉంది యేసురత్నం గారు చనిపోవడం అనేది. కానీ తప్పదు, మనం కూడా వెళ్ళాలి, తప్పదు. మరి యేసురత్నం గారు వదిలిన కుటుంబం, భార్య, మరి 2 కుమార్తెలు, కొడుకు, కోడలు, మనవలు అందరూ కూడా మరి సుఖంగా ఉండాలి అని ఆ భగవంతుడిని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యక్షుల వారికి నమస్కారాలు తెలియపరుచుకుంటూ
నేను ముగిస్తున్నాను. మా బుల్లన్న చక్కగా స్వతంత్రంగా కలిగి ఉన్న ఆ చనువు, దాన్ని బట్టి ఎన్నో పాత విషయాలు కూడా చెప్పడం జరిగింది. మా బుల్లన్నకి మేము అంటే చిన్నోళ్ళం కాబట్టి బుల్లన్న బుల్లకి అంటూ ఉండు. మా అమ్మగారి కుటుంబంలో మాకు మిగిలింది మా చిన్న బుల్లన్న ఒక్కరే. మొన్న భయంకరమైన పరిస్థితి వచ్చింది, కానీ దేవుడు ఆయన అద్భుతంగా ముట్టి స్వస్థపరిచారు. మా బుల్లను అంటే మా చిన్న మామయ్య కొరకు, వారి కుటుంబం కొరకు మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. నీకు ఆలోచన చేయకుండా మరి డైమండ్ సనయ్య గారికి స్పెషల్ రిక్వెస్ట్ క్లుప్తంగా చేయాలని ముగింపు ప్రార్థన. దేవుడు ఆయనకు మహిమకరముగా, అలాగనే జాన్ జేస్ రత్నమయ్య గారి యొక్క కుటుంబానికి, ర్యాప్చర్ సత్య జీవ కృపా కుమారి గారికి, వారి యొక్క కుమారులు కుటుంబానికి, వారి యొక్క కుమార్తెల కుటుంబానికి దీవెనకరముగా ప్రభువారు జరిగించుకున్నారు. అలాగే వారు స్థాపించినటువంటి సంఘములు, సంఘ సభ్యులకి ఆశీర్వాదకరముగా, ఏకీపించిన మనందరికీ ఆశీర్వాదకరముగా దేవాది దేవుడు యేసు క్రీస్తు ప్రభులు వారు ఈ దినమందు బైబిల్ మిషన్ మరి చర్చిలో, ముదునూరు బైబిల్ మిషన్ చర్చిలో ప్రభువారు ఎంతో ఘనముగా, ఆయనకు మహిమకరముగా, కుటుంబానికి ఆశీర్వాదకరముగా యేసు క్రీస్తు ప్రభులు వారు ఆయన కృపను బట్టి జరిగించుకున్నారు. బోలో క్రీస్తు మహారాజుకే. ముగింపు ప్రార్థన. అందరూ కండ్లు మూసుకుందామండి. ముగింపు ప్రార్థన. అందరూ లేచి నిలబడదామండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ రక్షణకర్త అయిన యేసు క్రీస్తు ప్రభుల వారైన దేవా, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకొనుచున్నాము తండ్రి. ప్రభు పరిశుద్ధ గ్రంథములో సామెతలు గ్రంథము 10:7 నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమని ప్రభువా మీరు వాక్యములో నాయన తెలియపరిచారు, బయలుపరిచారు. దేవా, మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము తండ్రి. ప్రభువా ఇదిగో నాయన రెవరెండ్ జాన్ జేస్ రత్నమయ్య గారిని ప్రభువా ఇదిగో నాయన మొదటి జ్ఞాపకార్థపు కూటములు ఇలాగున జ్ఞాపకము చేసుకొనడానికి ప్రభువా ఆయన యొక్క జ్ఞాపకార్థపు ప్రార్థనా కూటం అంతటినీ కూడా ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా మీ చిత్తానుసారముగా మీకు మహిమకరముగా ప్రభువా నాయన జాన్ జేస్ రత్నమయ్య గారు విడిచిపెట్టి వెళ్ళిన వారు నాయన సతీమణి గారు, వారి కుమారుల కుటుంబానికి, వారి యొక్క కుమార్తెల కుటుంబాలకు ప్రభ దీవెనకరంగా ప్రభ సంఘ సభ్యులు నాయన సంఘ సభ్యులకు దీవెనకరంగా కార్యక్రమం అంతటిని మీరే జరిగించుకున్నారు. ఆయన బైబిల్ మిషన్ అధికారులు, 4 అధికారులను కూడా ప్రభువా ఆయన రెవరెండ్ నాయన సజీవరావయ్య గారు, బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్య గారిని ప్రభువా మా మధ్యకు తోడుకొని వచ్చారు. చక్కని వాక్య వర్తమానాన్ని ప్రభువా మీరే వారి ద్వారా వచ్చిన వారందరికీ అనుగ్రహించారు తండ్రి. దేవా, మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము తండ్రి. అలాగునే ప్రభా ముగ్గురు నాయన వైస్ ప్రెసిడెంట్ అయ్య గారిని, సెక్రటరీ అయ్య గారిని, జాయింట్ సెక్రటరీ అయ్య గారిని ప్రభ నిలువ పెట్టుకుని చక్కని ఆదరణకరమైనటువంటి మాటలు, ఎన్నో విలువైనటువంటి మాటలను వారి ద్వారా నాయన తెలియపరిచారు. దేవా, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకొనుచున్నాము తండ్రి. ప్రభా ఇదిగో నాయన మా అక్కగారు ర్యాప్చర్ సత్య జీవ కృపా కుమారి అమ్మగారు చక్కని మాటలు మాట్లాడారు తండ్రి. దేవా, మీకే స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభువా ఇదిగో నాయన మీ యొక్క ప్రత్యేకమైన కాపుదల, మీ ప్రత్యేకమైన దీవెనలు, ఆశీర్వాదములు, మీ కృపా కనికరములు తండ్రి. ప్రభా సత్య జీవ కృపా కుమారి గారికి, వారి కుటుంబాలకి ప్రభు అలాగనే
జాన్ జేసురత్నమయ్య గారు నాయన కట్టినటువంటి సంఘములు, దేవాలయములు, మందిరములు, సంఘ పరిచర్యలకు ప్రభువా నాయన మెండుగా నిండారులుగాను మీ గొప్ప దీవెనలు అనుగ్రహించండి ప్రభువా. ఇదిగో నాయన ఈ యొక్క సభలు ఏకీపించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువా, ఈ యొక్క ప్రార్థనా కుటుంబంలో ఏకీపించిన ప్రతి ఒక్కరికి మీ ప్రత్యేకమైన దీవెనలు, ఆశీర్వాదములు నాయన మీరే మాకు అనుగ్రహించండి ప్రభువా. నాయన రెవరెండ్ జాన్ జేసురత్నమయ్య గారు మీ యొక్క సన్నిధిలో నాయన మీ యొక్క మహిమలో ప్రభువా నాయన వారు విడిచి వెళ్ళినటువంటి నాయన కుటుంబము కొరకు, నాయన వారి యొక్క కుటుంబాల కొరకు, నాయన మీరు వారికి అప్పగించిన పరిచర్యల కొరకు ఎన్నో ప్రార్థనలు నాయన మీ సన్నిధిలో వారు చేయుచున్న వారు ఉన్నారు. దేవా మీకే స్తుతులు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము తండ్రి. నాయన ఈ దినము ఆదరణ జ్ఞాపకార్థం కూటం అంతటినీ కూడా ప్రభువా మీకు మహిమకరముగా, కుటుంబ సభ్యులందరికీ నాయన ఆదరణకరముగా, దీవెనకరముగా జరిగించుకున్న మా పరమ తండ్రి యేసు క్రీస్తు ప్రభులు వారైన దేవా మీకే స్తుతులు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకొనుచు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచు త్వరలో మేఘములుగా వరుడుగా వచ్చుచున్న వరుడైన యేసు క్రీస్తు ప్రభులు వారి పరిశుద్ధమైన నామములో వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మెడల అపరాధములు చేస్తున్న వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. మమ్మను శోధనలు తేక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి. ఆమేన్. ప్రభేసు రక్తమునకు జయము, అపవాదికులకు లాయము. ప్రభేసు రక్తమునకు జయము, అపవాదికులకు లాయము. ప్రభేసు రక్తమునకు సంపూర్ణ విజయము, అపవాదికులకు అనంత నాశనము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక నామమున దీవెనాశీర్వాదములు, కృపాధన్యతలు, ఆయన గొప్ప ఆదరణ విడిచిపెట్టబడిన కుటుంబమునకును, అక్కకును, పరిచర్యకును, కుటుంబమునకును, ప్రయాణమునకును, సమస్తమునకు తోడైనను గాక. ఆమేన్. యేసు రక్తమే జయము, సెలువు రక్తమే జయము, కలువ రక్తమే జయము. యేసు మా సంతోషము నీవే, ఈవే మా బహుమతివై యోనువో. యేసు మా సంతోషము నీవే, ఈవే మా బహుమతివై యోనువో. బాసురాముగా మహిమావై పరుగుచుండు నిత్యము వరకు. యేసు తలపే నాకు ఎంతో ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో. దేవునికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్.